హలో. హలో. ఆ, పాస్టర్ అబ్రహం గారేనండి? అవునవునండి, చెప్పండి. బ్రదర్ వందనాలండి. నా పేరు అశోక్. వందనాలండి. ఫ్రీగా ఉన్నారా? ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. పర్లేదండి. అదే నిన్న నంబర్ ఇచ్చారు కదా. నిన్న నెంబర్ ఇచ్చానా? ఆ, చెప్పండి. ఆ, అదే మరి దాని విషయాల్లో మాట్లాడదాం మిమ్మల్ని. పర్లేదండి, మాట్లాడండి. ఒకటి, యేసు ప్రభులు వారు పుట్టారా లేదా అనే విషయంలో మాట్లాడదాము. ఓకేనండి. లేదా దేవుడు ఒక్కరా ఇద్దరా ముగ్గురా అనే విషయంలో మాట్లాడదాం. ప్రేమపూర్వకంగానే మాట్లాడదాం బ్రదర్. అంతేనండి. మనం మీరైనా నేనైనా దేవుడిని మహింపరచాలి, సత్యం తెలుసుకోవాలని ఆశ కాబట్టి మనలో మధ్య ప్రేమే ఉంటుంది. కానీ వాక్యాన్ని గెలిపియాలనుకున్న వాళ్ళకి ప్రేమే ఉంటుంది. ఓకే ఓకే. నేను గెలవాలి అనుకున్న వాళ్ళకి ప్రేమ ఉంది అనుకోవటం అపోహ. గెలవడం అవసరం లేదు బ్రదర్. దేవుడు మెచ్చుకుంటే చాలు నాకైతే. అంతే కదండి. చెప్పండి. దేవుడు ఒక్కడా ముగ్గురు అనేది మీ ఇష్టం, ఏదైనా అడగండి. ఇప్పుడు నేనైతే ఇద్దరు దేవుళ్ళు బైబిల్ ప్రకారంగా ఇద్దరు దేవుళ్ళని రుజువు చేస్తాను బ్రదర్. మీరు ఏ డౌట్ అడిగినా నేను మీకు రుజువులు ఇస్తాను ఇద్దరు దేవుళ్ళని. నేను యేసుప్రభు దేవుడని అంటానండి. అదే మరి దేశప్రభు దేవుడు అంటే ఇద్దరు అవుతారు కదా, తండ్రి కుమారులు ఇద్దరు అవుతారు కదా. నేను తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు అని రుజువు ఇస్తాను. ఏ వచనం కావాలన్నా ఇస్తాను. ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని బైబిల్ ప్రకారం. బైబిల్ ప్రకారం ఏ డౌట్ అడిగినా నేను ఇస్తాను. సరే చెప్పండి. అయితే అదే డౌట్. నేనైతే ఒక్కడే దేవుడు అనుకుంటున్నా. ఓకే. యేసు ప్రభు వారు దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చి దేవుడితో సమానంగా బతికి దేవుడు అంతటి వాడు దేవుడు అని నేను నమ్ముతానండి. అంటే ఇప్పుడు మీరు ఆయన ఎట్లా తీసుకుంటున్నారు? మనిషిగా తీసుకుంటున్నారా, దేవదూతగా తీసుకుంటున్నారా, లేకపోతే ఎట్లా తీసుకుంటున్నారు? ఇప్పుడు మీరు దేవుడా? నేనైతే విశ్వాస విషయంలో దేవుని కుమారుడు అని తీసుకుంటానండి. అంటే ఇప్పుడు ఆయన మనిషి తీసుకుంటారా? మనిషికి తీసుకుని విశ్వాసంతో దేవుని కుమారుడు అయ్యాడా? ఎట్లా అంటున్నారు? మనిషిగానేనండి. ఆయన మనిషా? అవును, భూమి మీదకి వచ్చినప్పుడు మనిషి. అంతకుముందు ఉన్నారా లేదండి? అంతకుముందు వాక్యంగా ఉన్నాడు. వాక్యం అంటే దేవుని వాక్యమే కదా. అంతేనండి. అవును. మా దేవుని వాక్యం దేవుడే కదండి. అవునండి. అందుకే ఇప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు అదే దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన. ఇప్పుడు దేవుని వాక్యం ధరించుకున్నారు. అంతకుముందు ఆయన దేవుడు ఉన్నాడు కదా మరి. ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా దేవుడే కదా. ఇప్పుడు మనిషి రూపం ధరించుకున్నందుకు మీరు మనిషి అంటున్నారా, లేకపోతే ఎట్లా? అవునండి, భూమి మీదకి సంపూర్ణ మానవుడిగా వచ్చాడు కాబట్టి నేను మనిషి అంటున్నానండి. ఇప్పుడు అంతకుముందు వాక్యముగా ఉన్నాడు కదండి, ఆయన దేవుడే కదా మరి. వాక్యముగా యేసు ప్రభు వారు వాక్యముగా లేడండి. వాక్యముగా వాక్యాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు దేవుని వాక్కు దేవుడు ఒక్కనే. అవును, దేవుని వాక్కు. మరి దేవుని నుండి దేవుని వాక్కు దూరం అవ్వలేదా? అంటే సపరేట్ తను అయిందండి. ఇప్పుడు దేవుని వాక్కు దూరం అయింది, భూమి మీదకి వచ్చిందిగా వాక్యం. ఓకే. ఇప్పుడు దేవుని వాక్కు దేవుడి నుండి దూరం అయినంత మాత్రం నన్ను మనిషి అయిపోతాడండి? కాడుగా. దేవుడి నుంచి దూరం, ఇప్పుడు ఆయన దూరం అయ్యాడా, వాక్యం దూరం అయిందా అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. వాక్యం దూరం అయింది. వాక్యం దూరం అయింది. వాక్యం కూడా దేవుడు అంటుంది కదా. వాక్యమే యేసుక్రీస్తా లేదా వాక్యాన్ని తీసుకుని యేసు ప్రభు వచ్చాడా? ఇప్పుడు వాక్యమే దేవుడు. అవునండి, కరెక్ట్ చెప్పారు. ఆ వాక్యాన్ని తీసుకొని యేసు ప్రభు వారు వచ్చాడా? వాక్యమే అసలు యేసుక్రీస్తు వారా? యేసు వేరు, యేసు క్రీస్తు వేరండి నా స్టడీలో. వాస్తవం అండి. యేసు వేరు, యేసుక్రీస్తు. యేసు అనే పేరు శరీరానికి. అవునండి. క్రీస్తు అనే పేరు వాక్యానికి. అంటే యేసు అంటే వ్యక్తి, రక్షకుడు. క్రీస్తు రక్షకుడు, యేసు వ్యక్తి. క్రీస్తు అన్న అభిషిక్తుడు. అయితే ఇక్కడ మనం క్లారిటీ ఏంటంటే అండి బ్రదర్, మన ఇద్దరి మధ్యలో చిన్న క్లారిఫికేషన్ అండి, ఏమనుకోమాకండి. చెప్పండి. అది ఇది చేస్తున్నానండి. ఎందుకంటే మనం ఇప్పుడు వాక్యం అయి ఉన్న వాక్యము వేరు, యేసుక్రీస్తు వేరా, లేదా వాక్యమే యేసుక్రీస్తా? యేసుక్రీస్తు అంటే ఇద్దరు వాక్యము యేసుక్రీస్తు ఒకటవుతుందండి. అంటే ఇందులో మీకు ఒక విషయం చెప్తాను, మీరు వినండి. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు ఎవరు? యెహోవా దేవుడా? అవునండి. ఇప్పుడు యెహోవా దేవుడు ఎవరు? తండ్రియా, కుమారుడా, వాక్యమా? యెహోవా దేవుడు తండ్రి అండి.
తండ్రి అని ఒక రుజువు ఇస్తారు బ్రదర్. యెహోవా తండ్రి అనే పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు తండ్రి అని ఎక్కడైనా రుజువు ఇస్తారా? పాత నిబంధనలో తండ్రి అని లేదండి, కొత్త నిబంధనలో తండ్రిగా పరిచయం అయ్యాడు. కొత్త నిబంధనలే, పాత నిబంధనలో ఉన్న యెహోవా తండ్రి అని కొత్త నిబంధనలో ఒక రుజువు ఇవ్వండి. ఎవరన్నా వచ్చి పౌలు చెప్పిన, యేసుప్రభులు చెప్పిన పాత నిబంధనలు ఉన్న యెహోవా దేవుడు యేసుప్రభుకు తండ్రి అని ఒక వచనం చూపించండి బ్రదర్. అదేండి, యేసుప్రభు వారు నా తండ్రి మీ తండ్రి అన్నాడు కదా. తండ్రి అన్నాడు, కానీ పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు తండ్రి అని చూపించండి. యెహోవా దేవుడు కాక తండ్రి వేరే ఉన్నారని మీ ఆలోచన? నా ఆలోచన నా స్టడీ అదే బ్రదర్. అవునులేండి, అది చెప్పండి అండి, నేను వినలేదు. మళ్ళీ నేను వినకుండా నేను ప్రశ్నించడం బాగుండదు కదా. మీ తెలియదంటే కూడా నేను అడగనండి. అదేలేండి, అంటే మీరు చెప్పినవే నేను ఆలోచించలేదు ఇంకా. ఓకే, మీరు దాన్ని చెప్తే నేను వింటానండి. పాత అంటే చెప్పడానికి కాదు మీరు ఇప్పుడు మీ పాత నిబంధనలు యెహోవా దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయనే తండ్రి అనుకుంటున్నానండి. ఓకే ఓకే, చాలా మంది అలాగే అనుకుంటుంటారు బ్రదర్, కాదంటలేదు. అదే అండి. ఇప్పుడు నేను అనేది ఏంటిదంటే, ఇప్పుడు పాత నిబంధనలు యెహోవా దేవుడే వాక్యము యెహోవా దేవుడు ఒక్క ఆయన. ఆయనకి మీరు చాలా అన్నారు, మీరు చాలా పేర్లు ఉన్నాయని చెప్పారు మీరు ఒక వాక్యంలో. అవునవునండి. కాబట్టి ఇప్పుడు యెహోవా అని పేరు కూడా ఎవరికి ఉంది? కుమారుడు అనే దేవుడికి ఉంది. అవునండి, ఆ పేరులో వచ్చాడు, ఆ పేరు పెట్టబడిద్ది అన్నాడు. ఇప్పుడు నేను ఒక వాక్యం చూపిస్తాను బ్రదర్, మీరు దాన్ని గ్రహించండి. చెప్పండి. యేసు ప్రభుల వారు మాట్లాడుతూ యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఏమంటున్నారంటే, ఏ కాలం మందైనను ఆయన స్వరము చూడలేదు, అవును, ఆయన స్వరూపము వినలేదు అనే మాట మాట్లాడుతున్నారండి. అవునండి, అవునండి. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న దేవుడు ఎవరు? ఆయన స్వరం విన్నారు కదా, ఆయన చూడకపోయినా అబ్రాహాము గారు విన్నారు. అవునండి, చాలా మంది పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ విన్నారు. అవునండి, అవును. ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది ఎవరు? తండ్రి కాదు కదా, స్వరం ఎవరు వినలేదని యేసుప్రభుల వారు చెప్తున్నారు. అవునండి. కాబట్టి ఇప్పుడు తండ్రి కాదా, యెహోవా దేవుడు తండ్రి కాదని నేను రుజువు చూపిస్తాను. ఓకే అండి, చెప్పండి అండి. అదే వినడం కాదు బ్రదర్, మీరు ఏదైనా డౌట్ ఉంటుందని అడగండి. ఇప్పుడు నేను అంటున్నాను, ఖచ్చితంగా అక్కడ యెహోవా దేవుడు తండ్రి కాదు. అదే కాదని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే యెహోవాయే తండ్రి అనుకుంటున్నా. అయితే ఇప్పుడు మరి ఆయన స్వరం వినలేదు అంటే, ఇప్పుడు ఆయన స్వరం విన్నారు మీరు అన్నట్టు. మత్తయి వార్త 3వ అధ్యాయంలో యెహోవా స్వరం అక్కడ యేసుప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు ఆయన స్వరం వినపడింది. కానీ అక్కడ మనోళ్ళు ఏమంటారంటే, అక్కడ వచ్చింది దేవదూతయ్యా, దేవదూత మాట అది అంటారు. కానీ మీరు అక్కడ దేవదూత వచ్చినట్టయితే లేదు, కానీ మీరు చెప్పినవి నేను ఆలోచిస్తే దాన్ని బట్టి మాట్లాడతానండి. ఎందుకంటే యెహోవా స్వరం ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరకు వచ్చాడు, తర్వాత మోషే గారి దగ్గర నీ చెప్పులు దూరంగా విడిచిపెట్టు అన్నాడు. కాదు, ఇక్కడ ఒకటి గ్రహించండి. అక్కడ వచ్చింది యెహోవా, యేసు ప్రభువు వచ్చారు అక్కడ కూడా. వాక్యం అనే దేవుడు వచ్చారు, అక్కడ తండ్రి రాలేదు, భూమి మీదకి తండ్రి రాలేదు. అది యేసు ప్రభువాన్ని పంపించాడు అంటారు. యేసు ప్రభుల వారు కాదండి, వాక్యం అనే దేవుడు అన్నారు కదా మీరు. అవునండి, వాక్యమైన దేవుడు వచ్చాడు అంటారు. పాత నిబంధనలో మనిషిని సృజించింది కూడా వాక్యమైన దేవుడే, తండ్రి అనే దేవుడు భూమి మీదకి రాలేదు. ఇక్కడ చూడండి, నేను కరెక్ట్ గా చదివి వినిపిస్తాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం మీరు మళ్ళీ స్టడీ చేయండి. మరియు నన్ను పంపిన తండ్రి, యేసు ప్రభుల వారే మాట్లాడుతున్నారు, నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని అంటే, మీరు ఏ కాలమైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇప్పుడు పాత నిబంధనలో చాలా మంది చూశారు కదా, యెహోవా దేవుడు స్వరం విన్నారు, చూడకపోయినా యెహోవా దేవుని స్వరం విన్నారు. అవునండి. మరి తండ్రి అని మనం ఎలా అనుకోవాలి? యేసు ప్రభువు స్వయంగా చెప్తున్నారు, తండ్రి స్వరం ఎవరు వినలేరు అని. తండ్రి సర్వశక్తి ఉంటారు, రూపం ఎవరు చూడనేరు అని కూడా ఉంది వాక్యంలో. అవునండి. కాబట్టి ఆ వాక్యం అనే దేవుడే కుమారుడిగా పాత నిబంధనలో ఉన్నది ఆయననే, కొత్త నిబంధనలో శరీరం ధరించుకున్నది ఆయననే, తిరిగి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్నది ఆయననే. తండ్రి సందర్భమే ఉంది తప్ప తండ్రి బైబిల్లో తండ్రి గురించి లేదు. తండ్రి గురించి కుమారుడు చెప్పాడు. ఓకే అండి, మరి దీని గురించి మీరు ఒకరోజు చెప్పండి, నేను దాన్ని బట్టి నేను ఆలోచిస్తా. నేనైతే దీని గురించి టాపిక్ మాట్లాడానండి. ఇప్పుడు యెహోవా స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు అన్నారు కదా.
దాని గురించి ఒక టాపిక్ మాట్లాడాను, అది మీకు ఇప్పుడే షేర్ చేస్తాను. మీరు వినండి, తర్వాత మీ ఆలోచన కూడా నాకు చెప్పండి. నేను మీది కూడా ఆలోచించే విధంగానే ఉంది మీరు చెప్పేది కూడా. కాదు, ఆలోచించేది ఏముంది బ్రదర్, నేనైతే ఖచ్చితంగా జగత్తు పునాదికి ముందే ఇద్దరు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. నేను ఎన్ని రుజువులు కాదు, మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను ఇస్తా. అవునవునండి, అందుకే మీరు దేవుడు ఒక్కోడన్నా మీరు రుజువు ఇవ్వలేరు. నేను అడుగుతాను, నాకు రుజువు ఇవ్వలేరు. మీరు ముగ్గురు అన్నా కూడా నేను అడుగుతాను, నాకు రుజువు ఇవ్వలేరు. అవునవునులేండి, అదేనండి. అందుకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నాకు నేను ఇంటికి వెళ్ళగానే మీకు ఫోన్ చేస్తా. ఓకే ఓకే అండి, ఓకే. మీరు మా సృష్టికి ముందే యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఇద్దరు ఉన్నారు. యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షం అవుతాడు, వచ్చింది యేసుక్రీస్తా కాదనేది మీరు క్లారిటీ ఇవ్వండి. దాన్ని బట్టి నేను ఆలోచిస్తానండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బట్టి నాకు ఏదో ఒకటి నేర్పొచ్చుగా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అదే మీరు ప్రేమతో మాట్లాడుకుందాం అంటే నేను కాల్ చేశాను. మీరు ఎప్పుడు ఖాళీ ఉన్న నేను చెప్తున్నా కదా, మీకు నేను ఇద్దరు దేవుళ్ళు అంటున్నాను. అవునండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఇద్దరు దేవుళ్ళు, దీన్ని బట్టి మీరు ఏ సమాధానం చెప్తారని మీరు ఏ వాక్యం చూపించినా నేను దానికి మీరు లేదు ఇలా ఒక్కనే దేవుడు అని చూపిస్తే, ఇప్పుడు ఏమన్నంటే నేను ఇద్దరు దేవుళ్ళు అంటున్నారు. ఇప్పుడు పాత నిబంధనలు ఏముంది, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు ఉంది. అవునండి. అలాంటి వచ్చిన దేవుడు చూపించినా దానికి నాకు దారి దేవుడు బయలుపరిచారు, నేను అందులో తెలుసుకున్నాను అన్నట్టు. మంచిదండి. మీరు త్రిత్వం అన్నా దానికి నేను సమాధానం చెప్తాను, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు అది అనవసరం. కానీ నేను మాత్రం ఇద్దరు, నేను చూపించిన వచనానికి మీరు ఈ వచనం, ఇప్పుడు నేను చూపించిన వచనానికి పాత నిబంధనలో తండ్రి అంటే అసలు రుజువే ఉండదు మీకు. అవునా? ఇంకొక వచనం కూడా ఉంది, రాసుకోండి కావాలంటే. యోహాను సువార్త 1వ అధ్యాయం 18లో ఉంటుంది చూడండి. ఆయన బయలుపరిచింది ఏంటండి? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన. తండ్రి రొమ్మున ఉన్న ఆయన్ని బయలుపరిచాడు. అది ఈ 2 వచనాలు పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు తండ్రి కాదు. ఆయన నువ్వు ఒక్క వచనం కూడా చూపించలేరు తండ్రి అని. పాత నిబంధనలో ఉన్నవారు వారు కూడా ఎవరు యెహోవా దేవుని తండ్రి అని లేదు, కొత్త నిబంధనలో ఉన్నవారు కూడా పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుని తండ్రి అని లేదు. కాకపోతే తండ్రి ఉన్నారు అని అంది. ఆ తండ్రి ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు, భూమి మీదకి రాలేదు. భూమి మీదకి వచ్చింది, భూమి సృష్టింపబడిన తర్వాత వచ్చింది యెహోవా దేవుడు, కుమారుడైన దేవుడు, ఎవరు వాక్యం అనే దేవుడే వచ్చారు బయట. ఎలా వచ్చారో, ఎలా నిర్మించారో అన్ని నాకు దగ్గర రుజువులు ఉన్నాయి బ్రదర్. మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉంటే మీకు ఏ డౌట్ ఉన్నా మీరు అడగచ్చు. ఓకేనా? కంపల్సరీగా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ నెంబర్ మీ వాట్సాప్ నెంబరే కండి? వాట్సాప్ నెంబర్